నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, తిరుమలలో అన్నమాచార్యుల వారి విగ్రహానికి శాంటాక్లాస్ పెట్టిన ఒక ఫోటో ఒకటి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలంటారు? తీవ్ర అవమానం జరిగింది అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో కదా, తిరుపతి జరిగిన ఘటనగా ఇప్పుడు మనకు బయటకు వస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది, తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఒకటి, అన్నమాచార్యుల వారు కవితా పితామహుడుగా వేల సంకీర్తనలను శ్రీవారికి సమర్పించిన వ్యక్తి, గొప్ప ఆధ్యాత్మిక భావాలను కలిగిన వ్యక్తి, అన్నిటికన్నా మించి మనుషుల మధ్య తారతమ్యం ఉండకూడదని కోరుకున్నవారు. దాదాపు 500 సంవత్సరాల క్రితమే బ్రహ్మహోటే బ్రహ్మహోటే అని అస్పృశ్యత ఇవేమీ లేవు, దేవుడి ముందు అందరూ సమానులని దేవుడి దగ్గరికి తీసుకెళ్లినటువంటి గొప్ప ఆధ్యాత్మిక భావాలతో పాటు విప్లవ భావాలు కలిగినవి. అంటే ఫెరోషస్ గా భక్తుల్ని తీసుకెళ్లి దేవుడి ముందు అందరూ సమానులే, గొప్పవాడు పేదవాడు ఏమి లేదని చెప్పిన వ్యక్తి, పోరాడిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తికి సంబంధించిన విగ్రహానికి సంబంధించి ఇట్లాంటి చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గం. ఆయన శ్రీవారికి పరమ భక్తుడు, ఆయన ఒక రకమైన దైవ సంభూతుడిగా మనం చూస్తాం, ఆయన మానవ రూపం అయినప్పటికీ కూడా. అలాంటి వ్యక్తికి, అలాంటి విగ్రహానికి ఇట్లా చేయడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి అన్నమయ్య గారికి జరిగినటువంటి ఈ ఘటన పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం గారు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఆకతాయిలు చేసిన శాస్త్ర, లేదా ప్రజల మధ్య ఉన్నటువంటి భావోద్వేగన కనెక్షన్ ని దెబ్బతీసి మతకాలాలు చేసే కుట్ర ఏమైనా ఉందా? దీన్ని సీరియస్ గా పోలీసులు చేంజ్ చేయాలి. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఎవరు చేశారనేది పక్కన పెడితే, చేసిన వాళ్ళు ఉద్దేశాలు ఏదైనా బ్యాడ్గా ఉన్నాయనుకోండి, దురుద్దేశం ఉన్నాయనుకోండి, ఈ రోజే కాదు ఇంకా రేపు కూడా చేస్తారు ఇట్లాంటి పనులు. అంటే ఇప్పుడు అన్నమయ్యకి ఇట్లా జరిగిందంటే క్రిస్టియన్స్, హిందువులు ఇట్లాంటి మత సామరస్యం మధ్య తేడా వచ్చేస్తే ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని విచారించి దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, కఠినంగా విచారించాలి, కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి ఈ సందర్భంగా వ్యవహరించే ప్రభుత్వ తీరుతో భవిష్యత్తులో ఇట్లాంటి ఆకతాయి శాస్త్రాలు చేసేవాళ్ళు లేదా ఉద్దేశపూర్వకం భయపడాలి. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఉండాలి, వాళ్ళ పట్ల ఒక హెచ్చరికగా ఉండాలి, ప్రజలకు ఒక భరోసా. ఇట్లాంటి వాటిలో ప్రభుత్వం స్పేర్ చేయదని. కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇది తెలుగుదేశమా, వైసీపీయా, బీజేపీయా పాయింటే కాదు. ఇది ఒక గౌరవప్రదమైన వారికి, శ్రీవారి పరమ భక్తులు జరిగిన అవమానం. ఆ రకంగా అది హిందువులు జరిగిన అవమానంగానే భావించాల్సి వస్తుంది, శ్రీవారి భక్తులు జరిగిన అవమానం భావించాల్సి వస్తుంది. ప్రజల మధ్య తేడాలు ఉండకూడదని ఒక గొప్ప అభ్యుదయ భావాలు కలిగిన ప్రజలకి జరిగిన అన్యాయంగా భావించాల్సి వస్తుంది. కాబట్టి అన్నమయ్యకి జరిగినటువంటి అవమానం చాలా తీవ్రమైంది. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ సీరియస్ తీసుకుని ఎవరు చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. దీని వెనకాల దురుద్దేశాలు రాబట్టాలి. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి ఇంకోసారి ఇట్లాంటి చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ప్రజలు కూడా భావోద్వేలకు గురి కాకుండా ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఉండాలి. ఇట్లాంటి వాటి టెంప్ట్ కాకుండా సమైక్య భావంతో ఉండి మనం శ్రీవారి పట్ల, అన్నమయ్య పట్ల గౌరవప్రదంతో ఉంటూనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నేనైతే భావిస్తున్నాను. సార్, అంటే ఈ దుర్ఘటనకు సంబంధించి కావాలనే చేశారంటారా, లేకపోతే ఆకతాయిలు చేశారనుకోవచ్చా? దీని చూడొచ్చు అంటారు? ఆకతాయిలు చేశారా, దురుద్దేశంతో చేశారా అంటే పోలీసు విచారణలో తేలాలి. ఆకతాయిలు చేస్తున్నారనుకోండి, ఒక రకమైన ప్రమాదం. మన గౌరవప్రదమైన వ్యక్తులకంతా ఆకతాయిలు ఇట్లా చేసుకుంటా పోతుంటే, ఆకతాయిలు కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేస్తే పర్వాలేదు. అన్నమయ్య గారు మొత్తం ఈ శ్రీవారి భక్తులు, శ్రీవారి తర్వాత శ్రీవారి స్వరూపంగా అన్నమయ్యని చూస్తాం. ఎందుకంటే అన్నమాచార్యులు కొన్ని వేల సంకీర్తనలు శ్రీవారిని ప్రజలకు దగ్గర చేశాడు. ఆ శ్రీవారికి ఆలయంలో కొంతమందిని తీసుకెళ్లకూడదని ఆ రోజు పెద్దలు అడ్డుకుంటే దాన్ని గేట్లు తీసేసి లోపలికి వెళ్ళి శ్రీవారి దర్శనం కల్పించాడు. ఆ రకంగా శ్రీవారిని అందరి దేవుణ్ణి చేశాడు. ఆ రకంగా 1500 సంవత్సరాల క్రితం, ఈ రోజు మనం మాట్లాడుతున్నాం కులవివక్షకి వ్యతిరేకంగా ఉండాలని. 500 సంవత్సరాల క్రితమే కులవిక్షేత్రం బ్రాహ్మణ సమాజంలో పుట్టిన వ్యక్తి ఆయన. కాబట్టి అభ్యుదయాల భావాలు కలిగిన వ్యక్తి, ఆధ్యాత్మిక ఇంత అద్భుతమైన క్యారెక్టర్ మనకు కనపడదు. కాబట్టి అట్లాంటి వ్యక్తి పట్ల ఆకతాయిలు చేసినా అభ్యంతరకరం, కానీ కుట్ర కోణంలో చేస్తే చాలా ప్రమాదం అంటున్నాను. ఆకతాయిలు చేస్తే అభ్యంతరకరం, కుట్ర కోణంలో చేస్తే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ రోజు అది చేసిన ఉద్దేశం ఏంటి? కుట్ర అంటే అర్థం ఏంటి? ఒక మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావాలు కానీ అందరూ ఆ గౌరవాన్ని పొందిన వ్యక్తికి ఇట్లా చేస్తే వాళ్ళందరూ బాధపడతారు, అది ఘర్షణ దారితీస్తుంది. ఈ రోజు అది, రేపు ఇంకోటి చేస్తారు. కుట్ర కోణం ఉన్నోడు ఎప్పుడైనా చేస్తాడు వదిలేస్తే. కాబట్టి ఈ ఘటన ఎలాంటిది అనేది కాదు, ఘటన స్వభావం చాలా ప్రమాదకరమైంది.
కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. నేను ఇక్కడ ప్రభుత్వం తప్ప, వైసీపీ తప్ప, ఇంకోటిది నేను జోలికి వెళ్ళట్లేదు. అది తిరుపతి పర్సన్ గా ఖచ్చితంగా ఇది ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ప్రభుత్వానికి కూడా సహకరించాలి. పోలీస్ వ్యవస్థ సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి సహకరించాలి. ఇక్కడ రాజకీయాలు చేయడానికి స్కోపే లేదు. రాజకీయాలకు అతీతంగా సీరియస్ గా తీసుకుని చేస్తే మనం శాంతి భద్రతలు కాపాడతాం. ఆకతాయిలు అయితే శిక్షించాలి. కుట్ర కోణంలో చేస్తే మాత్రం వాళ్ళ పట్ల మామూలుగా ఉండకూడదు. ఇంకోసారి జరగకుండా చూసుకునే పద్ధతిలో వాళ్ళకి శిక్షగా ఉండాలి పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవస్థలు ఆలోచించాలి. ప్రజలు సంయమనాన్ని పాటించాలి. ఎస్ సార్. ఇప్పుడు మనం రాజకీయాలు మాట్లాడుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా కార్యకర్తల్లో క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు పర్యటనకి సంబంధించి? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోగొట్టుకున్నామో ఆడెత్తుకుంటున్నాడు. సహజంగా ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని బేసెస్ ఉంటాయి, కొన్ని పునాదులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి తన రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం పునాదులు చెడిపినాయి, పునాదులు వీక్ అయినాయి. అది రాయలసీమ నెల్లూరు ఒంగోలు వరకు. ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పునాది లాంటిది రాయలసీమ ప్రాంతం. ఆయన 2014లో ఓడిపోయినాడు, కానీ గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎట్లున్నాడు? రాయలసీమ నెల్లూరు అందించినటువంటి ఫలితం, అదే ఒంగోలు వరకు అందించిన ఫలితం. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా ఇవన్నీ జడ్పీటీసీలు గెలిచారు ఓడిపినా కూడా. అట్లాంటి జిల్లాలు గెలిచారు. 150 సీట్లు 59కి 52కి 49 వచ్చేసినాయి. అంటే గెలిచినా ఓడిన రాయలసీమ కీలకం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాత రాయలసీమ ఉంటే ఈరోజు 11 సీట్లు అనే వెటకారం ఉండేది కాదు కదా. 40-50 సీట్లతో గౌరవప్రదమైనటువంటి లీడర్గా ఉండేవాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాయలసీమను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆయనకి. రాయలసీమ చాలా మంది ఏమంటారంటే రాయలసీమ మందే కదా, వాళ్ళు ఎట్లా ఓట్లేస్తారు, రాయలసీమ అంటే వాళ్ళు ఓట్లు వేయరేమని బతుకు తెరువు రాజకీయాలు కొంతమంది జగన్మోహన్ రెడ్డితో చేయించినారు. అది చాలా ప్రమాదం. మనం ఉన్నది కాపాడుకుంటే అదనంగా తోడవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలా వద్దని పెద్ద చర్చ నడిచింది. సోనియా గాంధీ దగ్గర కోస్తా రాయలసీమలో పోయి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే కోస్తా రాయలసీమలో ఓడిపోతుంది పార్టీ, వద్దు అని చెప్పారట. కానీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పండి? 119 తెలంగాణలో ఉన్నాయి కదా. 119 అంటే 119 గెలుస్తాం మేడం అన్నారట. అయితే పొత్తు పెట్టుకోబోండి అని నిన్నారు. కారణం ఏంటంటే 119 వస్తుందన్న విషయం కోస్తా రాయలసీమ ప్రజలకు తెలిస్తే వాళ్ళు కూడా మనకే వేస్తారు అని అంటారు. గెలిచే వైపు ప్రజలు ఉంటారు. నిజంగా అదే జరిగింది. చివరకు కోస్తా రాయలసీమలో ఆయనకనే ఎక్కువ. కోస్తా రాయలసీమ ప్రజలే మనం వచ్చామని, కానీ 119 వచ్చేస్తే ఇంకా కాంగ్రెస్ గెలిచిపోతుంది, మనం ఎందుకు ఒంటరిగా ఉండడం, మనం కూడా వేసేద్దామని వేశారు. అంటే 52 రాయలసీమ, నెల్లూరు 10, ఒంగోలు మార్కాపురం వరకు, అంటే 70 సీట్లు ఉన్న రాయలసీమలో జగన్ కొడతాడు అనే భావన వస్తే మిగతా ప్రాంతాల్లో ఓట్లేస్తాడు. ఇంక 10 కదా కావాల్సింది. కాబట్టి బేస్ ఎప్పుడు చెడిపోకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో రాయలసీమ అంటే ఏదన్నా ఇతర ప్రాంతాలకు దూరం అవుతారు. రాయలసీమ అంటేనే ఎక్కువ ఇమేజ్ వస్తుంది. రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్స్ మీరు ఒకసారి చూడండి. రాయలసీమ ముద్దు బిడ్డ జగన్ అన్న ఒక పాట ఉంది, మంగ్లీ పాడింది. అది హిట్ అయినట్టుగా ఏది హిట్ కాల. కోస్తా వాడు అదే పాట వేసుకుంటాడు, శ్రీకాకుళం వాడు అదే పాట వేసుకుంటాడు, అమెరికా వాడు అదే పాట వేసుకుంటాడు. ఆ రాయలసీమకు ఉన్న ఫ్లేవర్ అది. కాబట్టి రాయలసీమ ఫ్లేవర్ ని కాపాడుకోవాలి. రాయలసీమ, నెల్లూరు జిల్లా, ప్రకాశం వరకు వైసీపీని కాపాడుకుంటేనే వైసీపీ. అందుకు అది గమనించే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పునాదులు దెబ్బతిన్నాయో అక్కడే స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా జగన్ గారిలో వచ్చిన ఈ మార్పు రాయలసీమలో వైసీపీని పునరుత్తేజం చేయడానికి పనికొస్తుంది. వైసీపీ ఇక్కడ పునరుద్ధరణ చేస్తే రాష్ట్రంలో కూడా ఆ పార్టీకి మంచి భవిష్యత్తు. ముఖ్యంగా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 2027లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు కష్టకాలంలో ఉండుండొచ్చు, నెక్స్ట్ రోజులన్నీ మనవే, మంచి రోజులే అంటూ కూడా కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపుతూ స్పీచ్ కొనసాగింది. ఏం చెప్తారు? ఆ జోస్ కనిపిస్తోంది. జమిలీ జోస్ అయితే వైసీపీలో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇంత ఘోర పరాజయంలో కూడా 40% ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ముగ్గురు కలిసి ఉంటే, ఆ ముగ్గురు కలిసి రేపు ఉండొచ్చు కానీ అంత ఐక్యత ఉండదు. ఆ రోజే భయంగా అందరూ జగన్ ఆడ కొట్టేస్తాడు అని చెప్పి అందరూ కలిసిపోయినారు. ఇంకా ఆ భయం పోయింది. రెండోది ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మనం ఈజీగా గెలుస్తాం, 6-7% ఓట్లు అటు ఇటు వస్తే మనం గెలిచిపోతాము అనే భావన వైసీపీలో ఉంది. రెండో పాయింట్ ఏంటంటే 5 ఏళ్ళకి ఎలక్షన్ వచ్చింది అనుకోండి, 29లో ఎలక్షన్ వచ్చిందంటే ఇంకా 5 ఏళ్ళు 2 ఏళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. 20 ఏళ్ళు ఎలక్షన్ అంటే ఏమనుకుంటారు, 2 ఏళ్ళు ఉండేది. కాబట్టి ఇప్పటి నుంచే యాక్టివ్ అయిపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జమిలీని ఒక జోష్ లాగా వాడుతున్నాడు. ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే
జమిలీ ఎన్నికలు జరగవు అని చెప్పే నాదుడు ఉండడు. ఎందుకు? జమిలీ ఎన్నికలు కన్ఫర్మ్ కదా, అది ఎప్పుడు అనేది తెలియదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చంద్రబాబు గారు ఏమంటే 29 అంటారు, చంద్రబాబు గారు చెప్తే ప్రజలు నమ్మరు, బీజేపీ వాళ్ళు చెప్తే నమ్ముతారు, ఎందుకంటే చెప్పేది వాళ్ళు కదా. అంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు జరగరు, జమిలీ కన్ఫర్మ్ ఎప్పుడు అనేది మళ్ళీ చెప్తా ఉంటారు. అంటే 29 అంటున్నారు చంద్రబాబు అంటే దానికి వాళ్ళు ఒప్పుకోరు, కాదు అవును చెప్పరు. కాబట్టి ఎవరైతే జమిలీ పెడతారో వాళ్ళు ఈ రోజు తేల్చరు డేట్ ని. రెండోది, ఖచ్చితంగా జమిలీలో కమిటీ వేసిన జేపీసీలో విజయసాయి రెడ్డి గారు మెంబరు. ఇంకా విజయసాయి రెడ్డి గారు జమిలీకి వేసిన జేపీసీ మెంబర్ గా నేను చెప్తున్నాను 27లో వస్తున్నాయి అంటాడు. కాబట్టి ఖచ్చితంగా జమిలీకి కొంత ఆసక్తి వచ్చేసింది, వస్తుందేమో నమ్మకం వచ్చింది. కాబట్టి వైసీపీకి మొన్న జరిగిన రైతు ధర్నాలు అది కనపడింది, ఓ మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాయంట అని 27 గురించి. కాబట్టి జమిలీ జోస్ అనేది వైసీపీలో ఉంది, అది జమిలీకి వాళ్ళకి అడ్వాంటేజ్. అదే చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడగా లేదు 29లో వస్తుందని ఎందుకు చెప్తున్నా అంటే ఈ జోస్ ఉండకూడదని. గెలుస్తారో వాడతారు కాదు, 2 ఏళ్ళు ఎలక్షన్ వస్తుందంటే వైసీపీలో యాక్టివ్ అయిపోతారు. యాక్టివ్ అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం భయపడరు. మరి ఇంక 2 ఏళ్ళు కొట్లాడితే మళ్ళీ మనం వస్తాంలే అని, అది ప్రభుత్వానికి కొంత నష్టం. అందుకని చంద్రబాబు గారు 29 అంటున్నాడు. కానీ ఇది వైసీపీకి సపోర్టివ్ గా ఉంది కాబట్టి, పాజిటివ్ వైబ్ కాబట్టి వైసీపీ ఓకే చేస్తుంది. బట్ నిజంగానే 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మిగిలిన 3 సంవత్సరాలు అయితే 2.5 ఏళ్లని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారా? మీ చేతిలో నా చేతిలో ఉంటే కదా వదులుకోండి. జమిలీ ఎన్నికలు పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత మన చేతిలో ఏమి ఉండదు కదా. సమస్య ఏంటంటే చంద్రబాబు గారు జమిలీ ఎన్నికలు ఎప్పుడు పెడతారో చంద్రబాబు నాయుడు గారికి జగన్ కి చెప్పరు, నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకి తప్ప బీజేపీ వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళిద్దరికే తెలుసు. ప్రజెంట్ వాళ్ళు చట్టాన్ని ఆమోదించే పనిలో ఉన్నారు. చట్టం ఆమోదించిన తర్వాత వాళ్ళకి అనుకూలమైన రోజు వాళ్ళు నిర్ణయించుకుంటారు. అప్పటి వరకు మీకు నాకు ఎవరికి తెలియదు, ఇది క్లియర్. కానీ ఎప్పుడు పెడతారో తెలియనప్పుడు చంద్రబాబు గారు ఇష్టం లేకపోయినా జమిలీ బిల్లుకి సమర్థిస్తారు. ఎప్పుడు వచ్చినా ఆదాయమే కదా జగన్ సమర్థిస్తాడు, పోయిందేం లేదు కదా ఆదాయమే కదా అని సమర్థిస్తాడు. కాబట్టి ఇట్లా ఉంటాయి బీఆర్ఎస్ లాంటి వాళ్ళు. కాబట్టి జగన్ గారికి పోయిందే ఉంది. 27 ఎలక్షన్ వస్తుందంటే ఒక ఉత్సాహం, 27 వరకు ఉత్సాహం. అతడికి మన 27 కాదు 28, 29 వస్తుందని మళ్ళీ తేలిపింది అనుకో, పోయింది మళ్ళీ 2 ఏళ్ళే కదా, ఎట్లా యాక్టివ్ అయిపోయారు మళ్ళీ అట్లా కంటిన్యూ అవుతారు. కాబట్టి ప్రభుత్వానికి ఇరిటేషన్ తప్ప ప్రతిపక్షానికి పోయిందే ఉంది. కాబట్టి జగన్ గారి ఈ జమిలీ జోష్ ని అట్లనే నింపుతాడు. దానికి వాళ్ళకి అదనంగా కలిసి వచ్చే అంశం ఇది. మీరన్నట్టు చంద్రబాబు గారు కాదు కానీ ఈ ఊరు కూడా ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు జమిలీ ఒప్పుకోనంటే కుదరదు. పైపించి వాళ్ళు 27 అంటారంటే మోడీ గారు ఆలోచించండి, నాకు 29 వరకు ఉందని రిక్వెస్ట్ చేయొచ్చు అని చెప్తే కదా, ఇప్పుడు ఎవరికైనా చెప్తే కదా ఎప్పుడు పెడతాడని. కాబట్టి జమిలీ చట్టం వరకే చెప్తాడు. ఇప్పుడు ఆయన చట్టం చెప్పినప్పుడు నేను వద్దనే పరిస్థితి చంద్రబాబు గారు లేరు, అన్ని అయిపోతాయి వద్దన్నాడంటే. కాబట్టి ఆయన పరిస్థితి, ఈయన పరిస్థితి, ఈయన ఉత్సాహం ఆయనకి అవసరం. కాబట్టి చంద్రబాబు గారు వ్యతిరేకించే పరిస్థితులు లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందస్తు వ్యూహంతో అంటే అష్ట దిగ్బంధనం చేసే విధంగా తన ప్రణాళికలు రచిస్తున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఓ పక్క జమిలీకి సిద్ధం అవ్వండి అంటూ కార్యకర్తలు ఉత్సాహం నింపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరో పక్క సొంత చెల్లెలే తనకు ఒక బాణంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే కాస్త అక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో వాళ్ళని తన వైపు రప్పించేసుకున్నట్లయితే, కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించినట్లయితే కాస్త రిలాక్స్డ్గా ఉండొచ్చు అనే ఉద్దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటూ వార్తలు. నిజమేనా? జగన్ గారు శర్మిలాగా భయపడేవాడు అంటే ఇదివరకు వచ్చే పరిస్థితే కాదు. జగన్ కి భయపడడం అనేది ఆయన మెంటాలిటీకి అగైనెస్ట్. ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. ఆ శర్మిలా గారికి భయపడే చేయాల్సిన నష్టం ఏదో చేసి కొత్తగా చేసేది ఏం లేదు. బేసిక్ ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు జగన్ గారి వైపు చూస్తున్నారు. దానికి కారణం 1, 2. ఒకటి, కాంగ్రెస్ కి ఇతిమితంగా భవిష్యత్తు కనపడట్లా, ఆంధ్రప్రదేశ్ లో అసలు కనపడట్లా. మనం చేసిన ఎన్నికలు చూసేశారు, శర్మిలా గారి ప్రయోగం అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితిలో మనం ఎందుకు ఉండాలి? వయసు అయిపోతాం చాలా మందికి, వాళ్ళు వారసులు దింపాలి. అంటే 29 క్రూషియల్. తెలుగుదేశం కూటమిలో పోలేరు, వాళ్ళకే బస్సు ఎక్కువ అయిపోయింది. అది రెండోది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు ఎవరు పోయినా వాళ్ళు ఆదరిస్తారు. దట్టు సేమ్ బ్లడ్ గ్రూప్ సేమ్, ఈజీగా ఎక్కిపోతుంది. అధ్యక్షుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా, కొత్త ఏం కాదు కదా, మన ఇంటికి సొంత ఇంటికి పోయినట్టు ఉంటుంది. కాబట్టి తీసుకునేవాడికి ఇబ్బంది లేదు, పోయినోడికి అందరూ అదే కల్చర్. కాబట్టి పోవడానికి ఇబ్బంది లేదు. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కొంత అమికబుల్ గా తీసుకుంటారు. అక్కడికి పోలేని పరిస్థితి, ఇక్కడ పోయే అవసరం ఉన్న కాంగ్రెస్ పార్టీలో పెద్ద భవిష్యత్తు లేదు. కాబట్టి కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరికలు వైసీపీలో ఉంటాయి. ఉండడం ద్వారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కాంగ్రెస్ లో వస్తుందంటే, కాంగ్రెస్ లో వచ్చే వాళ్ళు వెనకాల ఓట్లు ఎంత ఉన్నాయని కాదు, పర్సనాలిటీస్ పెద్దవి కదా. ఇప్పుడు శైలజనాథ్ గారు, పల్లవరాజు గారు వస్తారని నేను అన్నాను.
పల్లవరాజు గారు కావచ్చు, హర్ష కుమార్ గారు కావచ్చు, పేర్లు ఏదైనా కావచ్చు. ఆ సీనియర్లు ఒక 10 మంది వస్తే వాళ్ళ పర్సనాలిటీస్ పెద్దవి. రవిరెడ్డి గారు రారు, ఆయన ఎప్పుడు కాంగ్రెస్ లో ఉంటాడు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నేను ఉదాహరణ చెప్తున్నా. సార్. వీళ్ళందరూ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రఘువీరారెడ్డి ఒక క్యారెక్టర్, శైలజనాథ్ వీళ్ళ క్యారెక్టర్స్, వెనకాల పోర్టులు ఎంత ఉన్నాయని వేరే సంగతి. ఆ క్యారెక్టర్లను చేత మళ్ళీ కాంగ్రెస్ ఏదో వచ్చేస్తోంది అనే వైసీపీ భావన వస్తుంది కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా రప్పిస్తాడు. వాళ్ళు కూడా రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి జోడి బాగా కుదిరింది కాబట్టి ఖచ్చితంగా వస్తారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు అంతా ఖాళీ అవుతారనేది క్లియర్ గా అనిపిస్తుంది. ఓకే సార్, మరోపక్క మనం చూసినట్లయితే ఏపీలో ఉన్న లక్షల కోట్లు అప్పుల గురించి, పన్నుల గురించి, పథకాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగానే ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు పన్నులు గతంలో ఏం చెప్పారు, తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన విపరీత ప్రచారాన్ని రివర్స్ లో కొడతాడు. ఇంకా ఇప్పుడు పన్నులు పెంచకూడదా? ఖచ్చితంగా పెంచాలి. పన్నులు ఏమి పెంచకుండా మనకు అన్ని రకాల రేట్లు పెరిగి పన్నులు మాత్రం పెంచడం ప్రభుత్వానికి ఆదాయం అని వస్తుంది. అంటే ఆ పన్నులు పెంపు అనేది ప్రజలకు భారంగా మారకూడదు, ఒక రొటీన్ యాక్టివిటీగా ఉండాలి. సమ్ పర్సంటేజ్ వరకు పెంచడానికి కూడా అభ్యంతరం చెప్పరు, అది నాకు తలకు మించిన భారం కాకూడదు. కానీ ప్రతిపక్షం ఎట్లా చూస్తుంది? మీరు అట్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లున్నారా? ఈరోజు 100 రూపాయలు ఉన్నటువంటి ఇంటి పన్ను 110 చేశారనుకోండి, తప్పు కాదు నా దృష్టిలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తప్పు పడతాడు. కానీ నేను కంటే జగన్మోహన్ నేనేం అన్నాను, ఎందుకంటే గతంలో 1 రూపాయి పెంచిన మనం 100 రూపాయలు పెంచినట్టు చెప్పినాం కదా. ఇప్పుడు నువ్వు చేసే పని ఇప్పుడు జగన్ గారు చేస్తాడు. దానికి ట్రయల్ ఆధారం ఏంది? నువ్వే చెప్పినావు కదా, సంపద సృష్టిస్తా, పన్నులు పెంచడం సృష్టించు అంటాడు. కాబట్టి ఖచ్చితంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయం చేసిందో అదే రాజకీయం, ఉల్టా రాజకీయం జగన్ ఇప్పుడు చేస్తాడు. అది వాళ్ళు భరించాల్సింది, తప్పదు. ఇది పన్నులకు సంబంధించినంత వరకు. రెండో పాయింట్ ఉదాహరణకు మంచిది, ఇది చెత్త పన్ను ఉంది. చెత్త పన్ను చాలా మంచి ప్రోగ్రామ్ అది. దాన్ని చెత్త ఇంకా బూతులు మాట్లాడే వరకు వెళ్ళిపిస్తున్నారు జగన్ ని. ఇప్పుడు నేను అపార్ట్మెంట్ లో ఉంటాను, చెత్త పన్ను లేదు. కానీ మాకు అపార్ట్మెంట్ లో మేము 130 అపార్ట్మెంట్స్ ఉంటాయి. మాకు కింద మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. నేను వెళ్ళి చెత్త ఆడబోయి పెట్టే బదులు 20 రూపాయలు ఇస్తే నెలకు ఒక వ్యక్తితో అప్పగించి ఆయన ఎత్తుకొచ్చి ఆడ పెట్టేస్తున్నాడు. మంచిదే కదా, ఒక సౌలభ్యం వచ్చింది కదా, వాడికి ఒక ఉపాధి వచ్చింది కదా. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఆ పని చేస్తున్న తప్పేంటి? ఈరోజు క్లీన్ గా ఉంది కదా మున్సిపాలిటీలు, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల. ఇది ఒక మంచి కాన్సెప్ట్. దేశవ్యాప్తంగా చూస్తే స్వచ్ఛ భారత్ లో భాగంగా చెత్త పని కూడా వేసినాడు అని మాట్లాడారు. ఈ రోజు మీరు వేస్తే గమ్ముంటాడా? మీరు చేస్తున్నారు కదా గ్రామాల్లో అదే పని. కాబట్టి మీరు గతంలో చేసిందని జగన్ రివర్స్ లో మీరు ముందుగా ఆడతాడు. ఇది పన్నులకు సంబంధించి. రెండోది అప్పులు అనివార్యంగా అప్పులు. ఎందుకంటే కాకపోతే గతంలో మీరు ఆ అప్పుల్ని విపరీత పోకల్లో చూసినారు. ఇప్పుడు అదే మీకు మెడ చుట్టుకుంటా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొదటి సంవత్సరం అప్పు FRBM లిమిట్స్ వరకు మీరు చేసేసినారు. ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు రాజధాని పేరుతో అదనపు అప్పు చేస్తున్నారు. ఆ 15,000 కోట్లు FRBM దాటుతుంది. ఇప్పుడు మరి దాని ఏమంటారు, ఇంకో 65,000 కోట్లు అవుతుంది, 70,000 కోట్లు అవుతుంది. యాడీ దారి తీస్తుంది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ పేరుతో ఇప్పుడు అమరావతి చేస్తున్న అప్పులన్నీ స్పెషల్ పర్మిషన్ తీసుకొని రాజధాని పేరుతో తీసుకొచ్చేస్తున్నారు. ఇది FRBM లిమిట్స్ అదనం. అప్పుడు 40,000-50,000 కోట్లు అయితే ఇప్పుడు 60,000-70,000 కోట్లు చేస్తారు. మరి అప్పుడు జగన్ తిట్టారు, ఇప్పుడు మీరు సంపద సృష్టించండి అంటారు. కాబట్టి అప్పుల పైన పన్నుల పైన మీరు అప్పుడు ఏదైతే విపరీత పోకలతో పోయినారో అది ఇప్పుడు మీ మెడలు తిప్పుకుంటా ఉంది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు భరించక తప్పదు. ఓకే, ఓవరాల్ గా మనం ఒకసారి ఏపీలో రాజకీయాలు చూసినట్లయితే అంటే తెలంగాణలో కరెంటు కోతలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఏపీలో కూడా కరెంటు కోతలకి రెడీ అయిపోతుంది ప్రభుత్వం. మరోపక్క కోతలే ఛార్జెస్ మోతే అంటున్నారు. మరోపక్క పెన్ని నాని గారికి బియ్యానికి సంబంధించి మేము సెకండ్ టైం నోటీస్ ఇస్తామంటున్నారు పోలీసులు. ఓవరాల్గా చూస్తుంటుంటే ఏపీలో ఏం జరుగుతుంది? నేచురల్ గా నోటీసులు ఇవ్వడం సహజం. ఆరోపణలు వచ్చిన తర్వాత నోటీసులు ఇస్తారు. అందులో రాజకీయ ప్రత్యర్థి ఖచ్చితంగా ఎట్లా వెళ్తారు? మామూలుగా అయితే నార్మల్ గా వెళ్తారు. రాజకీయ ప్రత్యర్థి రోజు మాట్లాడతారు, మనం తిడతా ఉంటారు అనే వాళ్ళు దొరికితే వదులుతారా? కాబట్టి విచారణ కావడానికి పరిస్థితులు పేర్నానికి ఉన్నాయి. కాబట్టి విచారిస్తారు ప్రత్యర్థి కూడా, కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు. దాన్ని మనం వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎదుర్కోక తప్పదు. ఆయన రెండోది కరెంటు కోతలకు సంబంధించి వేసవికాలం దగ్గర పడేసరికి కరెంటు కోతలు వస్తాయి. ఆ ఉత్పత్తికి, ట్రాన్స్మిషన్ కి, డిస్ట్రిబ్యూషన్ మధ్య వ్యత్యాసం వచ్చినప్పుడు అనివార్యంగా కరెంటు కోతలు వస్తాయి. కాకపోతే కరెంటు కోతలు వచ్చినంత మాత్రం కరెంట్ ఛార్జీలు తగ్గవు. కాబట్టి ఎక్కువ బాగా 24 hours into 7 ఉన్నప్పుడే కరెంట్ ఛార్జీలు ఉండవు. 24 కరెంట్ లేకపోయినా ఆ ఛార్జీలు పెరిగిన ఛార్జీలు ఏం తగ్గవు. అప్పుడు ప్రభుత్వానికి అదనపు చెడ్డ పేరు వస్తుంది.
మరి చూడాలి ప్రభుత్వం దీన్ని ఎట్లా ఎదుర్కొంటుందో. ఎస్ సార్, ఇంకొక ఇష్యూ ప్రస్తుతానికి మనం చూడొచ్చు, అల్లు అర్జున్ గారి ఇష్యూ. ఈరోజు చికటపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరయ్యారు. సుమారుగా 2.5 గంటల సేపు పోలీసులు విచారించారు, రకరకాల ప్రశ్నలు సంధించారు, ఎవరెవరు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఏం జరుగుతుందంటారు? అంటే ఒకటి, అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకుంటా ఉంది. కేసే, కానీ రాజకీయ ప్రతిష్ట కూడా ఇక్కడ వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే రాజకీయ ప్రతిష్ట ఒకటి, రేవంత్ రెడ్డి గారు స్పందించడం, దానికి ఆయన వివరణ పేరుతో అల్లు అర్జున్ స్పందిస్తున్నాడు. దీన్ని ప్రతిపక్షాలు అందుకుంటున్నాయి. ఇది ఖచ్చితంగా ఇరిటేషనే కదా. చివరి సినిమా వాళ్ళు కూడా నన్ను సవాల్ చేస్తా ఉంటే నేనే రాజకీయం చేసి భయం వస్తుంది కదా. భయం, కోపము, ఈగో అన్నీ వచ్చేస్తాయి ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం అనేది పెద్ద వ్యవస్థ కదా. కాబట్టి అల్లు అర్జున్ గారికి ఇది ఎదుర్కోక తప్పదు. పైపెచ్చు విచారించే అధికారం పోలీసులకు ఉంది. ఎందుకంటే కోర్టు బెయిల్ ఇచ్చింది కానీ విచారణ సహకరించమని చెప్పింది. విచారణ సహకరించకపోతే బెయిల్ రద్దు అయిపోతుంది. అంటే ఆయన విచారణ సహకరించే పేరుతో విపరీతంగా ఇబ్బంది పెట్టేమంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు. ఆయన కోర్టుకు వెళ్ళి ఈ విచారణ పెడుతున్న ఇబ్బంది పెడుతున్నారంటే అప్పుడు కోర్టు కండిషన్లు పెడుతుంది. లాయర్ల సమక్షంలో ఉండాలి, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలే చేయాలి, ఇన్ని రోజులే చేయాలి. నువ్వు ఎందుకంటే 24 గంటలు అయితే ప్రతిరోజు చేయడానికి లేదు కదా, 4 వారాలు చేయడానికి లేదు కదా. కాబట్టి దీనిపైన ఎక్కువ విచారణ చేసినారంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఎసులుబాటు తెచ్చుకుంటారు. కోర్టు ఎసులుబాటు కూడా ఇస్తుంది. కోర్టుకు వెళ్తే విచారణ ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. 8 రోజులు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు అడిగితే 2 రోజులు ఇస్తారు స్వామి. మీరు అడగచ్చు. కాబట్టి ఖచ్చితంగా విచారణ ఎందుకు చేస్తారంటే ఇక్కడ ఎక్కడన్నా పాయింట్ దొరికితే ఖచ్చితంగా 4 వారాల తర్వాత మళ్ళీ కేసు వాయిదాకి వస్తుంది. బలంగా వినిపించాలి కదా కేసుని. అంటే వాటి కోసం విచారిస్తారు. ఏమైనా లూప్ హోల్స్ దొరుకుతాయా, లేకపోతే ఆయన వైపు నుంచి తప్పులు జరిగే చూస్తారు. ఎనిమిది ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది కాబట్టి విచారణ కూడా సీరియస్ గా ఉంటుంది. ఆయనకి 2 మార్గాలు, ప్రభుత్వంతో అడ్జస్ట్ కావడం లేదా ఇంకా తాడో పేడో తెలుసుకోవడం, దిగేయడం. ఇంకా మరి ఆయన అల్లు అర్జున్ గారు ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు అనేది బట్టి ఆధారపడు. కానీ సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరైతే శ్రీతేజ్ ఉన్నారో ఆ బాబుకి ఆ హాస్పిటల్ ఖర్చులన్నీ గవర్నమెంటే భరిస్తానని చెప్పింది. ఆ కుటుంబానికి అండగా ఉంటాము అని గవర్నమెంట్ చెబుతుంది, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెబుతుంది. ఇది హర్షించదగిన విషయమే. కానీ రాష్ట్రంలో ఎంతమంది, అంటే దురదృష్టవశాత్తు చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి, హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉంటారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వాళ్ళందరి మీద లేని కన్సర్న్ ఓన్లీ శ్రీతేజ్ విషయంలోనే ఎందుకు ప్రభుత్వం చేస్తుంది? శ్రీతేజ్కి చేసినట్టే ఎన్ని యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు కలిగి హాస్పిటల్లో బిల్లు కట్టుకోలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ప్రభుత్వం ఇలాంటి హస్తమే, ఆపన్న హస్తం అందిస్తే బాగుంటుంది కదా. మరి వాళ్ళ పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తుంది? ఇలా రకరకాల వాదనలు, ఆరోపణలు చూస్తూ ఉన్నాం. మీ వెర్షన్ ఏంటి? దీని చిన్న చూపులే, పెద్ద చూపు లేదు. దీంట్లో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ చేయదలుచుకోవాలి వాళ్ళు. అంటే మేమే పెడతాం అంటే అల్లు అర్జున్ ని దోషిగా చూపించాలనుకుంటున్నారు కదా. నిజానికి ప్రభుత్వం ఏం చేయాలంటే, కక్షపూరితంగానే ఇవన్నీ జరుగుతున్నాయి, రాజకీయ కక్ష అంటున్నారు చాలా మంది. నేను ప్రారంభంలో చెప్పాను, ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది ఈ కేసుని. వాటి ఖచ్చితంగా ప్రతిష్టాత్మకం అంటే రాజకీయ ప్రతినిధులు రాజకీయ కక్ష అంటారు, పదాలు వేరే, ఉద్దేశం అదే. ప్రతిష్టాత్మకం అంటే ప్రతిష్టకు పోయింది ప్రభుత్వం. ఆ ప్రతిష్టాత్మకం తీసుకున్నప్పుడు ప్రభుత్వం వ్యవస్థ అట్లే ఉంటుంది. ఇప్పుడు ఆయనకి అల్లు అర్జున్ పోయి ఆయనకి సహాయం చేసినాడు అనుకో, ఆయనకి అంటే కొంచెం లూజ్ అవుతుంది వ్యవహారం. కాబట్టి ఖచ్చితంగా చేశారు. మీరు అన్నట్టు ఆ ప్రశ్నలు వస్తాయి. ఖచ్చితంగా ఈ కేసు ప్రత్యేకంగా చూశారు కాబట్టి ప్రభుత్వం చూస్తుంది. మరి అన్ని కేసులు అట్లా చూడాలి కదా. అయితే ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా ఆ పిల్లవాడు బాగుండాలని మనం కోరుకోవచ్చు. అయితే ప్రభుత్వాన్ని మనం ఏం అడగచ్చు అంటే, ఈ కోణం కరెక్ట్ కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప, సినిమా థియేటర్ తప్ప తప్పు జరిగింది. తప్పు జరిగిన వాళ్ళ దగ్గర వసూలు చేయాలి ప్రభుత్వం. అది వాళ్ళ దయ కాదు. నిజానికి ఆ హాస్పిటల్లో అబ్బాయికి అయ్యే ఖర్చు, చనిపోయిన వాళ్ళకి సహాయం, ఈ మొత్తం ఎపిసోడ్ డ్యామేజ్ అంతా వాళ్ళ నుంచి వసూలు చేయాలి. ఎవరైతే ఈ కుదకేసులాటకు కారణమైనారో దాన్ని ప్రభుత్వం ఆ యాంగిల్ తీసుకుంటే మంచిది. మీరు పెట్టేసి వాళ్ళ మీద ఒత్తిడి తేవడం కన్నా నష్టపరిహారం మొత్తం వాళ్ళ నుంచే వసూలు చేయాలి. ఆ కుటుంబానికి అయిన నష్టం, తర్వాత పిల్లవాడికి హాస్పిటల్ అయిన ఖర్చు, ఇతర ఖర్చులు, డ్యామేజ్ ఖర్చులు అన్ని వాళ్ళ నుంచి తప్పులు చేశారని జరిగింది కాబట్టి తీసుకోవాలి. ఆ లైన్ తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది. కానీ మీరు ప్రభుత్వం చూసేసి మొత్తం మేమే తీసుకుంటాం, వాళ్ళని ఆడ ఇన్వాల్వ్ చేయకుండా అంటే అది పెద్ద అదే నేను చెప్పాను కదా, కొంత ప్రెజర్, మొత్తం మేమే చూసుకుంటాం, ప్రతిష్టగా తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఇట్లాంటివి చాలా చూడాల్సి ఉంటుంది. సో ఈ వ్యవహారం అంతా జరుగుతుంది కాబట్టి అల్లు అర్జున్ గారికి ఈ బెయిల్ సంగతి ఏంటి? రద్దయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? బెయిల్ ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు తెలిసి రద్దు కాదు. రద్దు అయ్యేటువంటి నిర్ణయం చేస్తుంటారు కదా. ఇప్పుడు బెయిల్ రద్దు ఎప్పుడు చేస్తారు? ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే రద్దు చేస్తారు. బెయిల్ షరతు ఇప్పుడు నేను చెప్పాను కదా, విచారణ పిలిచారు, పోకుండా అంటే
రద్దు డిమాండ్ చేస్తారు వాళ్ళు రావట్లేదని. కాబట్టి అందుకే ఆయన కూడా పోయినాడు. 2-3 సార్లు పిలిచారనుకో కోర్టులో ఆయన పిటిషన్ వేస్తాడు, మాకు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఉద్దేశపూర్వకంగా. అప్పుడు ప్రభుత్వం పోలీసుని అడుగుతుంది కోర్టు, ఎందుకంటే విచారించాల్సింది, విచారణ ఎన్ని రోజులు కావాలి, వాళ్ళు 6 రోజులు అడుగుతారు, 4 రోజులు చేసుకొని అంటుంది. కాబట్టి ఇట్లా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బెయిల్ రద్దు కావడం అనేది ఇంపాసిబుల్, అది సాధ్యం కూడా కాదు. బెయిల్ అయితే రద్దు కాదు, కానీ కేసుని టైట్ చేస్తారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాజకీయ పరిష్కారం లేకపోతే ఇచ్చిపుచ్చుకునే పరిష్కారం అయితే ఈ లోపల జరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, అందులో పెద్ద హీరో ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఒక రకంగా చెప్పాలంటే ఫైట్ చేస్తున్నారు, ఏ రకంగానైనా అనుకోవచ్చు, రైట్? కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, మా అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు కనీసం ఒకరు కూడా స్పందించట్లేదు, మేమున్నామంటూ ముందుకు రావట్లేదు. ఎలా మనసులో పోవాలన్నా పోలేని పరిస్థితి, ఎందుకంటే భయం, భయం ఎందుకంటారంటే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, రేపు మళ్ళీ మన సినిమాలు రిలీజ్ అవుతాయి, ఏడు వరకు పోతుందో తెలియదు అనేది ఒక భయము. రెండోది అవకాశం అనేది సినిమా వాళ్ళకి మొదటి నుంచి ఉన్న అవకాశం అనేది ఇదే, వాళ్ళ సమస్య వచ్చినప్పుడు మాత్రం పెట్టలేకపోతారు, ఇంకో సమస్య వస్తే అది పట్టించుకోరు ప్రజలు. మన ఎప్పుడన్నా పెద్ద పెద్ద బేబస్సాలు జరిగినప్పుడు ఏదో సామాజిక బాధ్యత వస్తారు, కానీ సినిమా వాళ్ళకి మొదటి నుంచి ఈ ఆపర్చునిజం ఉంది, భయంతో కూడుకున్న ఆపర్చునిటీ, అది భవిష్యత్తులో కూడా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు జగత్ బాబు స్పందించాడుగా, ఎవరు బాగాలేదంటే నేను పోయినానని చెప్పినాడుగా. అంటే అంత ధైర్యం ఎవరుకుంది? మా అసోసియేషన్, ఫిలిం ఛాంబరు ధైర్యం లేకపోతే పోయిందండి. బాధ్యత తీసుకోవాలి కదా. అల్లు అర్జున్ కరెక్టా, ప్రభుత్వం తప్ప పక్కన పెట్టేయండి. ఇంత జరగడం మంచిది కాదు కదా. మీరు జోక్యం చేసుకుని అల్లు అర్జున్ తో మాట్లాడాలి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలి, ఎక్కడ ఒకసారి దీన్ని మ్యాచ్ అప్ చేయాలి, కేసుగా నడిపించుకోవాలి. అదేం లేకుండా వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు, ప్రభుత్వం పోతాం అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు లేకపోతే సినిమా పెద్దలో పోయి ముఖ్యమంత్రి గారు సార్ ఇది జరిగింది, మేము మాట్లాడతాం, మీరు మాకు ఏదైనా చెప్పండి అంటే ఆయన కిందకి రాడా, చెప్పదలుచుకుని వీళ్ళు కూడా అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి గారికి ఆలోచిస్తున్నాడు, నువ్వు ఇటు ఆలోచించవా, ఎక్కడో చోట ఇది ఫినిష్ కావాలని చెప్పే బాధ్యతను సినిమా పెద్దలు తీసుకోవాలి, తీసుకోవాలి. మద్దతు ఇవ్వతో పోయినారు, బాధ్యత లేదు, మద్దతు లేదు అంటే చూసుకున్నప్పుడు సినిమా పెద్దలు మొదటి నుంచి కూడా రావు, దాసరి నారాయణ గారు లాంటి వాళ్ళు లేకపోవడం అనేది మరోసారి బలహీనత కనపడుతుంది. ఇప్పుడు ఏది ఏమైనా సరే ఈ పుష్ప 2 వల్ల లేకపోతే అల్లు అర్జున్ గారి వల్లే ఈ బెనిఫిట్ షోస్ రద్దయిపోయాయి, టికెట్ల రేట్లు పెంచమంటూ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెబుతుంది. ఈ అపవాదు కూడా అల్లు అర్జున్ గారి మీదకే, ఈ ఆరోపణలు కూడా అల్లు అర్జున్ గారి మీదకే అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? అవి వస్తే ఎవరు బాధపడరు, ఎవరు దిల్ రాజు గారు ఎవరో ఒకరిద్దరు బాధపడతారు. ప్రజలు ఎందుకు బాధపడతారు? అపాధ వస్తారు అని ఆయన కూడా గట్టి కూర్చొని ఆ 2 రద్దు అయిపోతుందని చేస్తే అప్పుడు వస్తారు దారికి. రాబోయే సినిమాలు 2-3 పాపులర్ సినిమాలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో బాగుండే వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ కూటమిలో ప్రధాన వ్యక్తులే. రేపు వాళ్ళు చూద్దాం ఈ మాట మీద నిలబడతారా, బెనిఫిట్ షోలు వాడికి గారు ఇయ్యరా, లేదా అల్లు అర్జున్ గారు గాటి ఇవ్వకుండా వీళ్ళకి ఇస్తారా, చూద్దాం. అప్పుడు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. చేసి తలనొప్పి వచ్చింది అనుకో, ప్రజలు హ్యాపీ కదా, తక్కువ రేట్లకి వస్తాయి. పోయిందే ఉంది, పోతే దిల్ రాజు గారికి, ఆ సినిమా పెద్దలకి, పెద్ద నిర్మాతల సమస్య, మంచిదే కదా, పెద్దవాళ్ళకి వస్తే పోయిందే ఉంది. కాబట్టి అల్లు అర్జున్ గారికి ఆ క్రెడిట్ దక్కితే ప్రజల్లో ఇంకొంచెం క్రేజ్, ఈయన వల్ల మొత్తం అర్థమైంది, మన మంచి నార్మల్ టికెట్ దొరికిందని అని సంతోషిస్తారు. అల్లు అర్జున్ గారికి ఈ విషయంలో పోయిందే ఉంది, ఆయన సినిమా అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఆ రోజు ఎట్లుంటాయి చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.